4 రోజులు గడిచిపోయాయి. అయినా ఎస్ఎల్బీసీ టనెల్ యాక్సిడెంట్లో చిక్కుకున్న 8 మంది బాధితుల జాడే లేదు. కనీసం వారి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఎలా ఉన్నారో కూడా తెలియదు. వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. టనెల్ 13.85 కిలోమీటర్ల వద్ద ప్రమాదం చోటు చేసుకోగా రెస్క్యూ బృందాలు 13.7 కిలోమీటర్ల వరకు చేరుకున్నాయి. చివరి 40 మీటర్లు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతుండగా మార్కోస్ టీం రంగంలోకి దిగుతుంది. ఎస్ఎల్బీసీ టనెల్ ప్రమాదం జరిగి 4 రోజులు గడిచిపోయింది. ఈ నెల 22న టనెల్ ప్రమాదం చోటు చేసుకోగా 4 రోజులుగా 8 మంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. ప్రస్తుతం టనెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టనెల్ బోరింగ్ మిషన్ వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి 34 మందితో కూడిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్లు ప్రత్యేక బృందం సోరంగంలోకి వెళ్లింది. ప్రస్తుతం అక్కడ తక్షణ సహాయక చర్యలకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు వారు అంచనా వేశారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సోరంగంలో చివరి 40 మీటర్లు సహాయక చర్యలకు సవాల్గా మారినట్లు తెలిసిందే. టన్నెల్లో 15 అడుగులతో ఎత్తులో 10,000 క్యూబిక్ మీటర్ల బురద ఉందని ఇంజనీర్లు అంచనా వేశారు. ఈ బురదను బయటకు తీసేందుకు కాన్వేయర్ బెల్ట్ కు మరమ్మతులు చేస్తున్నారు. సోరంగం చివరిలో పైకప్పు నుంచి పెద్ద ఎత్తున మట్టి పడుతుండడం, సోరంగం దిగున 15 అడుగుల ఊబిలాంటి బురద ఉండడం, అక్కడ కారు చీకటి, సరైన గాలి లేకపోవడం సహాయ చర్యలకు ఆటంకం కలిగిస్తుంది. అధునాతన కెమెరాలు, పరికరాలు కూడా పనిచేయడం లేదు. సోరంగంలో 12వ కిలోమీటర్ దాటిన తర్వాత బురద నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉండడంతో రెస్క్యూ టీమ్స్ ఇబ్బంది పడుతున్నాయి. టనెల్లో సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున్న సోరంగం చివరి భాగంలో పైకప్పు కూలి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందంతో అన్వేషించాలని ప్రభుత్వం భావిస్తుంది. కార్మికులను రక్షించేందుకు నేడు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ సభ్యులనే మార్కోస్ గా పిలుస్తారు. కార్గిల్ తో పాటు కశ్మీర్ తదితర ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఫలితాలను సాధించిన చరిత్ర ఆ టీంకు ఉంది. మార్కోస్ తో పాటుగా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కూడా రంగంలోకి దిగనుంది. గుట్టలు, పర్వత ప్రాంతాల్లో సోరంగాలు నిర్వహణ రికార్డు బీఆర్ఓకు ఉంది. టనల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనపై త్వరలో పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామన్నారు. అనుకోకుండా జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.